ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్లోని ఉప్పల్లో బీజేపీ నేతలు దీక్ష నిర్వహించారు. ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఫణీంద్ర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. డొనేషన్లు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా ఛార్జీల పేరుతో కార్పొరేట్ పాఠశాలలు సామాన్యులను పీడిస్తున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బ్రాంచ్లు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనం ఉప్పలు తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్కి వచ్చేసే వరకు మైనార్టీ ఇంటర్మీడియట్ స్కూల్ అని, అదేవిధంగా మైనార్టీ సంబంధించింది నాచారంలో ఒక స్కూల్ పెట్టి బీసీ స్కూల్ అని, ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని ఇట్లా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా నడుస్తున్న సందర్భం ఉంది. ఈరోజు ఒక స్టూడెంట్ డిగ్రీ వరకు పోయే రకంగా ఈరోజు తీసుకున్నాం. కానీ దానికి ఎక్కడ కూడా బిల్డింగ్ లేక నానా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ బిల్డింగ్లనే ఇంటర్మీడియట్ నడుపుతా ఉన్నారు. డిగ్రీ కాలేజ్ కూడా ప్రైవేట్ బిల్డింగ్ పడుతుంది. 48 ఎకరాలు బగాయతాల్లో గవర్నమెంట్ తీసింది. కానీ అట్లా కుల సంఘాలకు 28 ఎకరాలు మాత్రమే పంచారు. ఇంకా 20 ఎకరాలు అట్లే ఉంది. దాంట్లో 5 ఎకరాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్